జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 24-25 సర్గలు. ఎవరు ఎన్ని విధములుగా ప్రాధేయపడినను స్థిరచిత్తముతో అడవికేగుటకై సిద్ధపడుచున్న రాముని చూచి కౌసల్య, రామా, నీవు రాజభోగములను పరిత్యజించి అడవిలో దుంపలు పండ్లు తినుట నేను సహింపజాలను. నన్ను కూడా నీతో తీసుకొని పొమ్ము అని పలుకగా, రాముడు, అమ్మా, స్త్రీ భర్తను విడుచుట మిక్కిలి పాపము. నీవు అటువంటి నిందితమగు కార్యము చేయరాదు. జీవించినంతకాలము స్త్రీకి భర్తయే దైవము. ఏ స్త్రీ వ్రతములు ఉపవాసములు చేయుటయందు ఆసక్తురాలై మిక్కిలి ఉత్తమురాలై భర్తను మాత్రము అనుసరించదో ఆమె పాపమును పొందును. బ్రాహ్మణ శ్రేష్ఠులకు నమస్కరించకున్నను, దేవతా పూజ చేయకున్నను భర్తకు శుశ్రూష చేయుటచే స్త్రీ ఉత్తమమగు స్వర్గమును పొందును. అమ్మా, 14 వనవాసము ముగించుకొని తిరిగి వచ్చి నిన్ను ఆనందింపజేయగలను. నాకు అనుమతి నిమ్ము అని పలుకగా, కౌసల్య, నాయనా, నీ నిశ్చయము మారదు. సావధానుడవై వెళ్ళిరమ్ము. పితృవాక్యమును పాలించి తండ్రి రుణము తీర్చుకొనుము. కౌసల్య ఆచమనము వనర్చి పరిశుద్ధయై రామునికి మంగళాశాసనము చేసెను. రామా, నీవు ఆచరించుచున్న ధర్మమే నిన్ను అన్ని వేళలా రక్షించుగాక. నీవు ఎవరికి నమస్కరింతువో వారు ఎల్లరూ అరణ్యమున మహర్షులతో కూడియున్న నిన్ను కాపాడెదరుగాక. విశ్వామిత్రునిచే ఇవ్వబడిన అస్త్ర సంపద అంతయు సద్గుణ సంపన్నుడవగు నిన్ను కాపాడుగాక. రామా, తండ్రికి చేసిన సేవ, తల్లి కొనర్చిన శుశ్రూష, సత్యవాక్య పరిపాలన నిన్ను చిరంజీవిని చేయుగాక. సమస్త దేవతలు దిక్పాలురు నీకు శుభమునిత్తురుగాక. రాక్షసులు, పిశాచములు, క్రూర మృగములు, క్రూర జంతువుల వల్ల నీకు హాని కలగకుండుగాక. వృత్రాసుర సంహారమున ఏ మంగళము దేవేంద్రుడికి కలిగెనో నీకును అట్టి శుభము కలుగుగాక. అమృత భాండమునకై వెడలుచున్న గరుత్మంతునకు అతని తల్లి వినత ఏ మంగళాచరణము వనర్చెనో నీకును అట్టి మంగళము కలుగుగాక. ఈ విధముగా ఆశీర్వదించి తలపై తెల్లని అక్షతలను ఉంచి చేతికి రక్షను గట్టిగా కట్టెను. తల్లి పాదములకు ప్రణమిల్లి రాముడు అక్కడ నుండి సీతామందిరమునకు బయలుదేరెను. జై శ్రీరామ్. 24-25 సర్గలు సంపూర్ణము.